హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ బీరకాయ పచ్చడి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ బీరకాయ పచ్చడి వేసుకుని తింటే ఆహా, ఎంత బాగుంటుందో కదా. పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా? స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి 6 నుంచి 8 పచ్చిమిర్చిని చీరికలుగా కోసుకొని ఫ్రై చేసుకొని వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో సన్నగా తరిగిన 2 బీరకాయ ముక్కలను కూడా వేసుకుని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో మగ్గనివ్వాలి. ఈలోపు మనం మిక్సీ జార్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 4 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మగ్గిన బీరకాయ ముక్కలలో 2 టమాటా ముక్కలను, కొంచెం చింతపండును, కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు సిమ్లో మగ్గనివ్వాలి. ఇవి బాగా మగ్గాక చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పోపు వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. నోటికి రుచిగా ఎంతో కమ్మగా ఈ బీరకాయ పచ్చడి అన్నంలోకే కాదు చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది.